హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ రెస్టారెంట్ స్టైల్ డ్రాగన్ చికెన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టార్టర్స్ తినాలనిపించినప్పుడు ఇలా డ్రాగన్ చికెన్ని ఒకసారి ట్రై చేయండి. సూపర్ క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. సో ముందుగా అయితే డ్రాగన్ చికెన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. 300 గ్రామ్స్ చికెన్ తీసుకొని దాన్ని క్లీన్గా వాష్ చేసిన తర్వాత పొడవాటి స్ట్రిప్స్ని కట్ చేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని రుచికి తగినంత సాల్టు, 1/2 టేబుల్ స్పూను బ్లాక్ పెప్పరు, అలాగే 1/2 టేబుల్ స్పూను వెనిగరు, 1/2 టేబుల్ స్పూను సోయా సాసు, 1 టేబుల్ స్పూను మైదా, 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్, 1 ఎగ్ని బ్రేక్ చేసి వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా ఈ చికెన్కి పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ కోట్ చేసుకోండి. బాగా చక్కగా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసేసుకున్న తర్వాత వేడివేడిగా కాగుతున్న ఆయిల్లోకి ఒక్కొక్క స్ట్రిప్ని వేసుకోండి. ఇలా ఆయిల్లో ఎన్ని స్ట్రిప్స్ పడతాయో అన్ని స్ట్రిప్స్ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు వదిలేసేయాలి. 10 నిమిషాల తర్వాత వీటిని అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో ఇలానే మిగతా చికెన్ పీసెస్ అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకొక నాన్ స్టిక్ ప్యాన్ గ్యాస్ మీద పెట్టి అందులోకి ఆయిల్ వేసుకోవాలి. 4-5 టేబుల్ స్పూన్స్. అలాగే జింజర్ని సన్నగా చాప్ చేసింది వేసుకోండి, 1 టేబుల్ స్పూను. ఒక 2 టేబుల్ స్పూను గార్లిక్ని సన్నగా చాప్ చేసింది వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూను ఆనియన్స్ని సన్నగా చాప్ చేసింది వేసుకోండి. 10-12 జీడిపప్పు పలుకులు, 4 ఎండుమిరపకాయలు వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 5-6 పచ్చిమిర్చి చీలికలు, ఒక క్యాప్సికమ్ని సన్నగా చాప్ చేసింది వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యేదాకా ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. లో టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ గ్యాస్ని. సో ఫ్రై అయిపోయిన తర్వాత సిజ్వాన్ చట్నీని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రై చేసుకున్న చికెన్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న కప్పు వాటర్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద సార్ట్అవుట్ చేసుకోవాలి. చేసుకునేటప్పుడు మధ్యలో 1/2 టేబుల్ స్పూను బ్లాక్ పెప్పరు, రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా హై ఫ్లేమ్ మీద సార్ట్అవుట్ చేసుకోవాలి. సో ఈ సాస్లన్నీ దీనికి చక్కగా పట్టేదాకా అని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసి సర్వ్ చేసేసుకోవడమే. సో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో మీరు రెస్టారెంట్కి వెళ్ళినా కానీ ఇంత టేస్ట్ ఉంటుందో లేదో కానీ ఇంట్లోనే ఈజీగా క్రిస్పీగా టేస్టీగా చేసుకుని తినండి. రుచి అదిరిపోతుంది. సో అంతేనండి, టేస్టీ క్రిస్పీ రెస్టారెంట్ స్టైల్ డ్రాగన్ చికెన్ రెడీ అయిపోయింది. సో ఇంకేంటి ఆలస్యం, మీరు ప్రిపేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.